హలో హాయ్ సార్. స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. వీడియోస్ ఆన్ చేసుకుని మొత్తం అందరూ. చూడు ఇదేదో పోయింది. ఫోల్డ్ చేసేస్తావా? ఓపెన్ చేస్తున్నాను బోర్డు. స్టార్ట్ చేస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మొత్తం అంతా వీడియోస్ ఆన్ చేయండి. శృతి శృతి శ్రీహరి శాంతిప్రియ రాజేశ్వరి శ్రీహరి హేమంత్ పూజిత అక్షయ నవ్య 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 శ్రీలత హరిణి అను వర్మ హేమంత్ హేమంత్ శాంతిప్రియ. ఎస్ సార్. వీడియో ఆన్ చేయి. వీడియో అంటే ఆన్ చేయి ఆన్ చేయి. హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్.
Good afternoon, sir. Good afternoon, sir. Today I explained the properties of logarithms on the basis of solving the problems. నిన్న చెప్పిన లెసన్ అర్థమైంది. అది నిన్న ప్రాపర్టీస్ ఆఫ్ లాగరిథమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం దాని మీద. Sir. Today some more examples of some more sums and 2 marks and 4 marks sums. Okay, sir. Okay, sir. In page number 21. Yes, sir. Expand Log 343. yes 343 by 125. Okay. Yes, sir. Yes, This sir. is equal to, as you know, log x by y Yes. base a. Log x by y base a. This is equal to log 240 x base a minus log y 43 125 base a. This is equal to log 343 minus 343 log 125. minus log 343 and 125 factorization కట్టాలి. ఓకే, Okay, sir. 343 తీసుకుంటే 7th టేబుల్, $49 7. So log 343 is written as 7 cube. Okay. Similarly, log 125 factorization వస్తుంది పవర్ నోటేషన్. అది 5 cube, sir. వెరీ నైస్. సో log x power m base a, log x power m base a, this is equal to m log x base a. So 3 log 7 minus, next log 7 cube is equal to 3 log 7. So log 5 cube 3 log 5. Okay. Shruti, Sir, అర్థమైందా? క్లారిటీ లేదు సార్. ఏది క్లారిటీ లేదు? దానిపైన రాస్తున్నారు కదా సార్, అది క్లారిటీగా కనిపించట్లేదు సార్. Sir, ఒకసారి ఓకే శృతి చూడు, ప్రాబ్లం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Expand log 343 by 125. Okay. As you know that log xy base a is equal to log xa minus log y base a. So log 343 minus log 125. 343 ki 125 ki factorization కట్టుకోవాలి, పవర్ నోటేషన్. 343 లో 7th table 49 times 7 times. So 343 is written as factorization of log 7 cube minus log 5 cube according to log x power m base a is equal to m log x base a. So 3 log 7 minus 3 log 5. Okay na? Okay, sir. Note change. తను సార్ అర్థమైందా?
ఎస్ సార్ నోట్ చేయండి. అనుష, ఎస్ సార్. వీడియో ఆన్ చేసి ఉంచండి అలాగే. ఆశ, ఆశ ఎస్ సార్. అర్థమైందమ్మా? శ్రీహరి, శ్రీహరి, yes sir. శ్రీలత, శ్రీలత, శ్రావణి, శ్రావణి, సార్ ఇంకా చెప్పరా మళ్ళీ? ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ చెప్పనా? ఎస్ ఎక్కడ సార్. అర్థం కాలేదు? ఎక్కడ? ఇక్కడ సార్ log 7:3 అండ్ log 5:3 దగ్గర అర్థం కాలేదు సార్. ఓకే, లాగ్ 343 మైనస్ లాగ్ 125 వేసాక 343కి మనం ఫ్యాక్టరైజేషన్ కట్టాం. ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు ఓన్లీ 7th టేబుల్ మాత్రమే దాంట్లో కట్ అవుతుంది. 343లో 7 49 టైమ్స్, అగైన్ 7 టైమ్స్. సో లాగ్ 7 క్యూబ్. ఓకే, ఎస్ సార్. మైనస్ 125లో ఓన్లీ 5th టేబుల్ పోతుంది, అది 3 టైమ్స్ పోతుంది. సో లాగ్ 5 క్యూబ్. అకార్డింగ్ టు ప్రాపర్టీ ఆఫ్ లాగరిథం, లాగ్ x పవర్ m బేస్ a is equal to m log x బేస్ a. 3 log 7 minus 3 log 5. 3 కామన్ తీసి దీంట్లో 3 into log 7 minus Log 5. log. ఓకే, ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళనా? ఎస్ సార్. sir. Okay sir. Yes sir. Yes sir. Page number 21, 12th example. Write 2 log 3 plus 3 log 5 3 log 5 minus 5 log 2. As a single logarithm. Chudo. Write 2 log 3 minus 5 log 2. 2 log 3 plus 3 log 5. ఇక్కడ మైక్ అన్ని కూడా ఆన్ చేసి ఉంచాను. Hello? ఎస్ సార్. Write 2 log 3 plus 3 log 5 minus 5 log 2 as a single logarithm. దీని అంతటినీ కూడా ఒక సింగిల్ లాగరిథం లో తీసుకురావాలి. సొల్యూషన్ 2 log 3 ఉంది కదా మనకి ఇక్కడ. 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ minus 5 log 2. 5 log very nice. Okay, 2 log 3 is written as పవర్ కోషెంట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది మన లాగరిథం తీసుకునేటప్పుడు. అది ఎక్కడ ఉన్నదే కోషెంట్ పొజిషన్ లోకి వచ్చింది. ఈ Very ఈ పై nice. Log 3 is ఎక్స్పోనెంట్. exponent. Okay, ఎస్ సార్. similarly 3 log Log 5 as log log 5 5 cube. cube. Okay, now log. minus 5. 5 cube Minus 2 log minus 5 log square. Okay, 2 power 5. Okay, log 3 square means log 9.
Plus log. Plus log 125. Very good. Log 125 125 minus. log 32. Minus log 32. Very Log good. 32. Log 9 plus log 9 125 log minus 9 log 32. Log రెండు 9 కూడా ప్లస్ పొజిషన్ లో ఉన్నాయి. Log x plus log y. Log 9 into 125. Log 9 into 125 minus log 125 by minus 32. log 32. log is equal to log 125 into 9. 45, 22, 1125 by 32. That's all. Okay, చూడు. క్రాంతి 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 తను Yes, sir. ప్రాబ్లం అర్థమైందా లేదా? డౌట్ ఎనీ డౌట్? మళ్ళీ చెప్పండి సార్, ఇక్కడ అర్థం కాలేదు. సార్ లాగ్ Problem 9 is నుంచి చెప్పండి సార్. లాగ్ Okay. 9 నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తాను ఒకసారి. ప్రాబ్లమ్ Yes, ఈజ్ sir. 2 log 3 plus 3 log 5 minus 5 log 2. ఓకే, 2 log 3 Yes, sir. అనగానే ఎప్పుడైనా లాగర్థంలో స్టార్టింగ్ కోషియంట్ పొజిషన్ ఉంటుంది, పవర్ నోటేషన్ లోకి వెళ్ళిపోతుంది. పవర్ నోటేషన్ ఉన్నది కోషియంట్ లోకి వస్తుంది. బట్ అకార్డింగ్ టు లాగ్ x power m base c, that is equal to m log x base c. So log 3 square plus log 5 cube minus log 2 power 5. Okay. Yes, sir. Log 3 square means log 9. 3 square into 3 into 3. 9. Plus log 5 cube minus 5 into 5. Not 15, only 125. 5 means 5 into 5, 25 into 5, 125. Minus log 2 power 5. 2 into 2 into 2 into 2 into 5 times 32. According to, as you know, log x plus log y. Log xy అంటే 9 into 125. మైనస్ వచ్చింది కాబట్టి డివైడింగ్ పొజిషన్ లోకి వెళ్తుంది by 32. Log 11 9 into 125 means 1125 by 32. Okay. Okay, sir. నాగసాయి సార్ చెప్పండి. ఫాలో అవుతున్నావా? ఎస్ సార్, బాగా అవుతున్నాను. ఓకే. శ్రీలత Yes, sir. రెస్పాండ్ అవ్వాలి. అర్థమైందా? పూజిత నవ్య Yes, sir. చెప్పండి. అర్థమైందమ్మా? Yes, sir. నోట్ చేసుకున్నారా? చేసాం సార్. Yes, sir. ఓకే. శృతి అమ్మ ఫాలో అవుతున్నావా? శృతి హలో, బాలాజీ సార్ ఓకే. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళనా? Yes, sir. వెళ్దాం.
ఓకే సార్. డౌట్ ఏమైనా ఉంటే ఇమ్మీడియట్ గా అరేంజ్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. Okay, sir. ఓకే సార్. పేజ్ నెంబర్ 22, ఎగ్జాంపుల్ 13. ఏ నంబర్ 22. 3 power x is equal to 5 power x minus 2. X log 10. Log x in both sides. నాన్న ఆన్లైన్ అంటే ఫోన్ కాల్ నాన్న. X log 3 equal to x minus 2 log 5. Okay. అర్థం కాలేదు సార్. Hello. సార్ అర్థం కావట్లేదు. Problem చూడు. Solve 3 power x is equal to 5 power x minus 2. Hello. Kranti. చెప్పండి సార్. Problem అర్థమైందా? 3 power x is equal to 5 power x minus 2. ఎస్ సార్. Log in both sides. సార్ నా వాయిస్ మీకు వినిపిస్తుంది సార్. Log in both sides. So x log 3 is equal to 5/4 minus 2. x. Hello? చెప్పండి సార్. సార్ అందరినీ పూర్తి చేయమనండి సార్. Disturbance ఏంటి? Disturbance ఏంటి? తను ఎస్ సార్. అమ్మా ఫాలో అవుతున్నావా? ఎస్ సార్. చూడు ఒక log in both sides. x log 3 is equal to x minus 2 log 5. x log 3 is equal to ఇది డివైడ్ చేస్తే ఎక్స్పాండ్ చేస్తే x log 5 minus 2 log 5. ఇక్కడ ఏమి లేదు కాబట్టి ఇక్కడ బేస్ తీసుకొచ్చి బేస్ 10 తీసుకొచ్చి సో x log 5 base 10 minus x log 3 base 10 is equal to 2 log 5 base 10. పాయింట్ అర్థమైందిలే చూడు బాలాజీ. చెప్పండి సార్. బాలాజీ పాయింట్ అర్థం సార్ చెప్పండి. ఒకసారి. ఈ ప్రాబ్లం లో బేస్ ఇవ్వలేదు కాబట్టి 10 పెట్టుకోవచ్చు. బేస్ సార్ లాగ్ 10 బేస్ ఓకే సార్. 10 బేస్ పెట్టుకున్నప్పుడు దీన్ని సార్ ఎక్స్పాండ్ చేస్తే సార్ లాగ్ చెప్పు బాలాజీ. చెప్పండి సార్. సార్ ఓకే. log 3x log x log 10 to power of 3 అలా అయింది సార్. ఓకే. 3 power x ఉన్నప్పుడు లాగ్ తీసుకుంటే పవర్ నోటేషన్ లో ఉన్నది ఫ్రంట్ కు వస్తుంది. x log 3 ఓకే బేస్ సార్. ఇవ్వలేదు కాబట్టి 10 తీసుకున్నాం. ఓకే. హలో బాలాజీ. హలో చెప్పండి. ఎక్కడ అర్థం కాలేదు చెప్పండి నాకు. సార్ మళ్ళీ చెప్పండి సార్. ఓకే మళ్ళీ చెప్తాను చూడు. ప్రాబ్లం వచ్చి 3 power x is equal to 5 power x minus 2. ఓకే. హలో
హలో, Yes, sir. ఇక్కడ లాగ్ తీసుకున్నాం మన బోత్ సైడ్స్. లాగ్ తీసుకున్నప్పుడు పవర్ నోటేషన్ లో ఉన్నది కోషెంట్ లోకి వస్తుంది. 3 power x ఈక్వల్ ఏమవుతుందంటే x log 3. ఓకే, కేసు ఇవ్వలేదు కాబట్టి మనం 10 యూజ్ చేసుకున్నాం. ఆటోమేటికల్లీ x - 2 log 5. హలో, సార్ ఏంటి డిస్టర్బెన్స్ వస్తుందంటే? సార్ చెప్పు. సార్ వాయిస్ మ్యూట్ చేయమని సార్. వాయిస్ తగ్గించండి బాలాజీ. హలో, వాయిస్ తగ్గించండి, న్యూసెన్స్ వస్తుంది. హలో సార్ మళ్ళీ చెప్పండి సార్. చెప్తాను, వాయిస్ తగ్గించండి, మీకు అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే సార్. ఓకే, చూడు, లాగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ బోత్ సైడ్స్ ఏమవుతుందంటే పవర్ నోటేషన్ లో ఉన్న x ఫ్రంట్ కి వస్తుంది. x log 3 బేస్ ఇవ్వలేదు కాబట్టి మనం 10 తీసుకున్న బోత్ సైడ్స్. ఆటోమేటికల్ x - 2 ఆఫ్ log 5 base 10. x log 3 base 10 ఈక్వల్ x - 2 ఇంటూ log 5 base 10 అనేది ఎక్స్పాండ్ చేశాను. x ఇంటూ log 5 base 10 మైనస్ 2 log 5 base 10. x log 5 base 10, ఈ x log 3 base 10 ని రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ అవుతుంది. x log 3 base 10 ఈక్వల్ టు ఈ -2 log 5 base 10 ఏమవుతుందంటే 2 log 5 base 10 గా చేంజ్ అవుతుంది. ఓకే, హలో, ఓకే సార్. ఓకే, ఇక్కడ x కామన్ తీద్దాం. చూడండి, ఫస్ట్ దాంట్లో x కామన్ తీస్తే log 5 base 10 మైనస్ log 3 base 10 ఈక్వల్ టు 2 log 5 base 10. ఓకేనా? Okay, sir. నోట్ చేయండి, అంతవరకు నోట్ చేయండి. ఇంకా కొద్ది కొంత చెప్తాను. 2 పాయింట్స్ ఉంటాయి, నోట్ చేయండి అంతవరకు. శ్రావణి, ఎస్ సార్. ఫాలో అవుతున్నామా? ఎస్ సార్. ఓకే, నోట్ చేయండి. సార్. ఓకే, ఫైనల్ గా therefore x ఈక్వల్ ఎంత వస్తుంది చెప్పండి. x ఈక్వల్స్ టు 2 log base 10 to the power of 5. ఓకే, 2 log 10 to the 2 power log of 5 5 base 10 by log 5 base 10 minus log 10 to the power of 10 log cubed, 3 sir. base 10. Okay, that's all. 10 to the power of 2 log 5 base 10 by log 5 base 10 minus log 3 base 10. సార్ లాస్ట్ సరిగ్గా రాయండి సార్. ఏది లాస్ట్ స్టెప్పా? yes, sir. లాస్ట్ స్టెప్ x ఈక్వల్ టు 2 log 5 10. వేస్తాను. x is equal to 2 log 5 base 10 by log 5 base 10 minus
log 3 base 10. Okay na? Okay, sir. అయిపోయింది సార్. Okay. Come to next problem. Sir, finish, sir. Okay, good. Page 22. Example 14. Find x if 2 log 5 plus half log 9 minus log 3 is equal to log x. Okay na? Hello? Yes, sir. Yes, sir. ఇచ్చిన ప్రాబ్లం ఏంటో చూద్దాం ఒకసారి. log x is equal to 2 log 5 plus half log 9 minus log 3. log x is equal to ఇదేమవుతుందో చెప్పండి. 2 log 5 ని ఎలా రాస్తాం? 2 log 5 can be written as 2 log 5 can be written as very nice, log 5 square. Okay, half log 9 can be written as log 9 power of minus log 3. Okay, log x is equal to log 25 plus log root 9 root 3 minus log 3. 9 power of means root 9. log x is equal to log 25 plus log 3 minus log 3 minus log 3. log 3 cancel అయిపోతుంది. Yes, sir. log x is equal to Log 25. Log x is equal to log 25. therefore x is equal to 25. 25 sir. both sides log remove చేస్తే x is equal to 25. 25. ఓకే అంతే. నాకు వచ్చాయి. ఇందిరా Yes sir. ఫాలో అవుతున్నామా? అవుతున్నాను సార్. హరిణి Yes, sir. తను Yes, sir. వర్మ Yes, sir. జగదీష్ Yes, sir. భావన Yes, sir. శృతి Yes, sir. ఓకే. Finish, sir. ఓకే అయిపోయింది సార్. Exercise 1.6. please listen to one thing. Hello? Hello? Yes, sir. And sir. Please listen to one thing. Maths, physics, English, these three are most valuable subjects in universal. You know? Hello? చెప్పండి సార్. Please listen to one thing carefully. Maths, physical, science and English, these three are most valuable subjects in universal. Yes, sir. Okay? Because you go to any competitive exam and test your knowledge to these three subjects.
సార్ వాయిస్ Hello? బ్రేక్ అవుతుంది సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. 1 minute. హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. Please listen to one thing carefully. చెప్పండి సార్. Maths, physical science and English, these 3 subjects are valuable subjects and most valuable in the universal. మైక్ ఆఫ్ చేయండి ఎవరు. నాగసాయి వినిపిస్తుందా? హలో, ఎస్ సార్. Yes, sir. వరకు చెప్పింది అర్థమైందా లేదా? హలో, ఎస్ సార్. నేను చెప్పింది అర్థమైందా? మళ్ళీ చెప్పనా? అర్థమైంది సార్. So you, ఒకసారి because చెప్పండి you, సార్. please listen to one thing carefully. Maths, physical science and English, these 3 are most valuable subjects in universal. You know, because you go to any competitive exam, then test your knowledge to these 3 subjects. So you are spend much more interest on maths, physics and English. ఓకే సార్. Okay. Most Yes, interest sir. and most effort of these 3 subjects. ఎక్కువ ఇంట్రెస్ట్ బేస్ చేసుకోవాలి. మ్యాథ్స్ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్స్. ఇంట్రెస్ట్ బేస్ చేసుకుంటే మనకు కష్టమైంది ఉండదు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా, ఏ కాలేజీలో ఏ సీట్ కావాలన్నా కంపల్సరీ మ్యాథ్స్ ఎగ్జామ్ మీద కంపల్సరీ వాళ్ళు టెస్ట్ చేస్తారు. మనం ఫండమెంటల్స్, కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయని. ఓకేనా? సమ్ మోర్ ఇంట్రెస్ట్, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి దాని మీద. ఓకే ఓకే సార్. Okay, good. Come to 4 mark sum is most important. Page number 23. 5th one. If x square plus y square is equal to 25xy, prove that two log x plus y is equal to 3 log 3 plus log x plus log y. Hello? Hello? సార్. ప్రాబ్లం చూడండి ఒకసారి. ఎస్ సార్. వాడు ఇచ్చిన కాన్సెప్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25xy ఇచ్చాడు. ప్రూవ్ చేయమన్నది ఏంటంటే 2 log of x plus y is equal 3 log 3 plus log x plus log y. ఓకేనా? ఓకే సార్. Given x square plus y square is equal to 25xy. ఇక్కడ చూడండి జాగ్రత్త, ఒక లాజిక్ ఉంది. ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉన్నప్పుడు లాగ్ తీసుకుంటే ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ అనేది ఎవరో రెస్పాండ్ అవ్వాలి. ప్లస్ వస్తుంది సార్. ఎక్స్ స్క్వేర్ అనేది లాగ్ తీసుకున్నాం అనుకో, పవర్ నోటేషన్ తో పాటు ఏమొస్తుంది చెప్పండి. అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై 2 log x అవుతుంది కదా. అది ఎస్ సార్. ఆటోమేటికల్లీ 2 log y. సో 2 log of x plus y ఆల్రెడీ ప్రూవ్ దట్ లో వచ్చింది పార్ట్ లో. ఆ పార్ట్ వచ్చింది చూడు, 2 log x plus y వచ్చింది కదా. మనం ప్రూవ్ చేయమన్నప్పుడు ఎస్ సార్. 25xy అన్నా చూడు, ఇక్కడ ప్రూవ్ చేయమన్నప్పుడు 3 log 3 వచ్చింది కదా. 3 log 3 అంటే దాని పవర్ నోటేషన్ లో చెప్పండి. లాగ్ 3 log 3 పవర్ నోటేషన్ లో చెప్పండి ఎంత వస్తుంది?
log 3 cube means log 3 cube means 27, sir. 9. వెరీ నైస్ 27. కానీ రైట్ సైడ్ కార్నర్ లో వాడిచ్చిన దాంట్లో ఎంత ఉంది? 25 సార్. ఇంకా ఎంత యాడ్ చేయాలి? 2 సార్. అంటే 25xy ఉంది కాబట్టి దానికి 2xy యాడ్ చేయాలి. ఓకేనా? ఎస్ సార్. ఎస్ సార్. 2xy in both sides. Take 2xy in 2 sides. Add 2xy in both sides. Okay. Hello? ఓకే సార్. అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy యాడ్ చేస్తున్నాం. అలాగే 25xy ప్లస్ 2xy. ఓకేనా? ఓకే సార్. According to you know that x square plus y square plus 2xy ఫార్ములా చెప్పండి దీనికి ఏంటి? హలో ఈ ఫార్ములా ఉన్నా చెప్పండి, ఎవరు చెప్తారు? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2xy అంటే ఏమొస్తుంది చెప్పండి? ఆల్జీబ్రాయిక్ ఫార్ములా b square plus 2ab sir. That is equal to x plus y whole square. X plus y whole square, you know? X plus y whole square is equal. Okay, 25xy plus 2xy is equal to 25xy plus 2xy. ఎంత వస్తుంది యాడ్ చేస్తే? 27x. ఓకే, x plus y whole square is equal to 27 ని పవర్ నోటేషన్ లో ఎలాగొస్తుంది? ఫ్యాక్టరైజేషన్ లో 27 పవర్ నోటేషన్ లో ఏమొస్తుంది? 3 cube sir. వెరీ నైస్. 3 cube into x into y. ఓకే, అలాగే 3 లో ఏమైనా డౌట్ ఉన్నదని చెప్పండి. ఇక్కడ ఎంతవరకు డౌట్ ఉందా? సార్ Sir, extension, sir. 3x వస్తుంది కదా సార్? సార్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే ఓకే సార్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఓకే ఓకే. గివెన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 25xy. ఓకే, మనం తీసుకున్న దాన్ని బట్టి ప్రూవ్ దట్ అన్నది బేస్ అయ్యి అక్కడ ఫార్ములా ముందుకు వెళ్ళాలి. 3 log 3 ప్లస్ log x ప్లస్ log y అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి 3 log 3 పవర్ నోటేషన్ లో log 3 క్యూబ్ అంటే 27 అవుతుంది. అంటే ఇచ్చిన దాంట్లో 25 మాత్రమే ఉంది కాబట్టి 2 యాడ్ అవ్వాలంటే ఒక సైడ్ 2 యాడ్ చేయకూడదు, బోత్ సైడ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. యాడ్ 2xy ఇన్ బోత్ సైడ్స్. హలో Sir. ఎస్ సార్. సచివేనే ఎస్ సార్. ఏంటి అక్కడ సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది చూడు. మా దగ్గర కాదు సార్. జగదీష్ సార్, జగదీష్. x square plus y square plus 2xy is equal to 25xy plus 2xy. ఓకే బాలాజీ, సార్ దీన్ని మళ్ళీ లాగ్ లోకి మారుస్తాను. ఎంతవరకు డౌట్ ఏమైనా ఉందా? నో సార్. No, sir. ఓకే, నోట్ చేయండి. Yes, sir. ఓకే సార్. చేస్తాం సార్. ఓకే, అంటే లాగ్ లో నెక్స్ట్ స్టెప్ వెళ్ళనా?
ముందుకు వెళ్ళనా? Yes, sir. హలో, ఓకే ఓకే. వెళ్దాం సార్. X plus y whole square is equal to 3 cube xy. Take log in both sides. Log x plus y whole square is equal to log 3 cube xy. ఫస్ట్ చెప్పండి, log x plus y whole square అంటే ఏమవుతుందో చెప్పండి. 2 log x plus y సార్. 2 log of x plus y is equal to 3 log 3 log 3xy sir. 3 log plus 3 plus Hence proved. yes sir. Note check. Hence proved. Go see ఏంటి? మైక్ ఆన్ చేయవు. దుర్గా ప్రసాద్ చెప్పండి సార్. ఫాలో అవుతున్నా. నేను లాస్ట్ నిన్న జస్ట్ అలా కనిపించి అలా మిస్ అయిపోయావు నిన్న. శ్రీలత అమ్మా అర్థమవుతుందా? ధర్మచక్ర ధర్మ వీరబాబు శృతి ఫాలో అవుతున్నావా? సార్ ఫాలో అవుతున్నావమ్మా? సార్ ఇది కొంచెం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? ఎక్కడి నుంచేనా? x plus y whole square అక్కడి నుంచేనా? ఎస్ సార్. ఓకే లాగ్ 3 క్యూబ్. ఓకే ఓకే. x plus y whole square is equal to 3 cube into x into y. Take log in both sides. Okay. Log x plus y whole square is equal to log into 3 cube into x into y. Log x plus y whole square ని పవర్ నోటేషన్ లో ఏమవుతుందో 2 log x plus y. Log 3 cube means 3 log 3. సార్ లాస్ట్ ఆల్రెడీ ఈ మూడు కూడా మల్టిప్లికేషన్ లో ఉన్నాయి కాబట్టి మధ్యలో ప్లస్ వస్తుంది. 3 log 3 ప్లస్ log x ప్లస్ log y. ప్రూవ్ చేయమన్న పార్ట్ అదే. నో ఎస్ సార్. ఇప్పుడు నిన్న ఈ రోజు చెప్పిన ప్రాబ్లమ్స్ లో మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే నాకు రేపు లైవ్ లో చెప్పండి, నేను మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. ఓకే సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, కమ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే సార్. పేజ్ నెంబర్ 23, 61. If log x plus y by 3 is equal to half 1/2 log x plus log y, find the value of
x by y plus y by x. Okay. No. Lucky. Sir, one side. Sir. Problem is if log x plus y by 3 is equal half of log x plus log y. Find the value of x by y plus y by x. Sir, voice repeat అవుతుంది sir. మైక్ ఆఫ్ చేయమని భరత్ ఎవరు? నాగసాయి. హలో Sir. చెప్పండి sir. వినిపిస్తుందా? Yes, sir. Yes, sir. ఎక్కడ గివెన్ పార్ట్ తీసుకుందాం చూడు. సొల్యూషన్ లో గివెన్ Sir. ఇఫ్ లాగ్ x plus y by 3 equal to half log x plus log y. ఓకేనా? Okay sir. log x plus y by 3 is equal to దీన్ని చెప్పండి ఏమవుతుందో నాకు. లోపల పార్ట్ చూడు. log x plus log y అనేది ఏమవుతుంది? బాలాజీ log x plus log y అని ఇచ్చాడు బ్రాకెట్ లోపల. పార్ట్ ఏమవుతుంది మనకి? log x plus log y అనేది ఏమవుతుంది? సార్ log n plus y log xy అవుతుంది చూడు. సార్ 1/2 log పవర్ Plus. ఆఫ్. ఓకేనా? సార్ అదే whole power. log x plus log y direct formula. log xy base a is equal to log x base a plus log y base a. You know. So log xy ఈ పవర్ నోటేషన్ లోకి వెళ్ళిపోద్ది ఆఫ్. ఓకే. Okay sir. ఓకే సార్. log x plus y by 3 is equal to log root xy. ఓకేనా? xy to the power of half means root xy. To the power of half is written as root. Remove log in both sides. చెప్పండి, both sides log remove చేయండి. x plus y by 3 is equal to root xy. ఓకేనా? Okay, sir. క్రాంతి చెప్పండి. అర్థమైందా? అర్థమైంది సార్. బ్రేక్ అవుతుంది సార్. ఇంతవరకు అర్థమైంది? ఏదైనా డౌట్ ఉందా? సార్ నాకు అర్థం కాలేదు. సార్ లాస్ట్ ఒకసారి చెప్పండి సార్. లాస్ట్ ఒకసారి నేను చెప్పండి సార్. చెప్పండి సార్. ఓకే. ఫస్ట్ నుంచి చెప్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. Okay sir. Thank you. Given part if log x plus y by 3 is equal to half log x plus log y, you know, log x plus y by 3 is equal to bracket లోపల ఉన్న log x plus log y ఏమవుతుంది? log xy అవుతుంది. ఈ హాఫ్ పవర్ నోటేషన్ లోకి వెళ్తే టు ది పవర్ ఆఫ్ హాఫ్. log x plus y by 3 is equal to log root xy. xy to the power of half is written as root xy. To the power of half means root.
రిమూవ్ లాగ్ ఇన్ బోత్ సైడ్స్. రెండు వైపులా లాగ్ రిమూవ్ చేస్తే x plus y by 3 is equal to root xy. ఓకేనా? ఓకే సార్. నోట్ చేయండి. నోట్ చేశాను సార్. ఓకే, అయిపోయింది సార్. అయిపోయింది సార్. x plus y by 3 is equal to root xy. ఓకే, x plus y is equal to ఏమవుతుందో చెప్పండి నాకు. x plus y by 3 is equal to root xy. x plus y 3 root xy అవుతుంది చూడు. 3 root xy సార్. ఎందుకంటే డివైడింగ్ పొజిషన్ లో ఉన్నది ఆ సైడ్ కి వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. రూట్ లో ఉంది కాబట్టి స్క్వేరింగ్ ఇన్ బోత్ సైడ్స్. SPS means squaring in both sides. X plus y whole square is equal to 3 root xy whole square. Expanding x plus y whole square. చెప్పండి. Expanding x plus y whole square expansion. X square plus 2xy. Okay. 3 square means 9. Root xy means root xy whole square means only root cut అయ్యి xy మిగులుతుంది. రూట్ పోద్ది. xy Okay. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది సార్. అవునవును. yes sir. x square plus y square is equal to ఏమవుద్ది? x plus y whole square. No. x square plus 2xy plus y square లో నేను x square plus y square సబ్జెక్ట్ చేశాను. మిగిలినవి ఏమున్నాయి వాటితో మాట్లాడు. 9xy లెఫ్ట్ ఉన్న ప్లస్ 2xy రైట్ కి వస్తే మైనస్ 2xy. ఓకేనా? Yes sir. సో x square plus y square is equal to 7xy sir. 7xy. 7xy. ఓకే, అంతవరకు అర్థమైంది? నో మైనస్ 9 minus 2 7. అర్థమైంది అంతవరకును? Yes sir. అర్థమైంది సార్. అర్థమైంది సార్. అర్థం కాకపోతే ఇమీడియట్ గా ప్రాబ్లం అరేంజ్ చేయండి. నేను మరలా చెప్తాను, ఇబ్బంది ఏముంటది. సార్ శృతి చెప్పు. x plus y is equal to 3 root xy తర్వాత s dot b dot s అని పెట్టారు కదా సార్, అదేంటి సార్? స్క్వేరింగ్ ఇన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ Okay, ఇన్ sir. బోత్ సైడ్స్. షార్ట్ కట్ లో SPS. ఓకే సార్. మీరు ప్రాబ్లం నోట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే దాన్ని జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుంటూ నోట్ చేసుకుంటూ ఈజీగా బుర్రలోకి వెళ్ళిపోతుంది. Okay sir. నేను ఆల్రెడీ ఫార్ములాస్ పంపించాను మీకు, PDF పెట్టాను, అది అందరూ నోట్ చేసుకున్నారా బుక్ లో? Yes, sir. గ్రూప్ లో కూడా పెట్టాను సార్. ఈ రోజు ఇంకా నోట్ చేయండి. చేయలేదు నిన్న హోంవర్క్ కూడా చాలా మంది చేయలేరు, 4-5 పెట్టారు అంతే. ఆ వర్క్ ఫార్ములాస్ వర్క్ కూడా ఈ రోజు పెట్టండి నోట్ చేసి. ఓకే సార్. దీంట్లో నిన్న రోజు ఈ క్లాస్ లోను ఈ రోజు క్లాస్ లో డౌట్స్ అన్ని కూడా నాకు రేపు చెప్పండి, రేపు లైవ్ లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. ఇంకా ఇంకొకటి ఉంది, ఒక పాయింట్ ఉంది, ఒక పాయింట్ తో మొత్తం ప్రాబ్లం అయిపోద్ది. రబ్ చేయనా? చేశాను సార్. ఓకే, x square plus y square is equal to 7xy. ఓకే, x square plus y square by xy is equal to 7. 7 నుంచి xy ని పైకి సైడ్ తీసుకొచ్చాను. దీన్ని ఎక్స్పాండ్ చేయి. x square by xy plus y square by xy is equal to 7. 7. x square లో ఒక x x times y y times
పైన ఎక్స్ మిగిలింది x by y ప్లస్ y by x ఈక్వల్ టు 7. అదే వాల్యూ కట్టమన్నాడు, ఆ వాల్యూ ఫైండ్ చేయమన్నాడు మనం. చూడండి, దాంట్లో ఏదో డౌట్ ఉందేమో చూడండి, మరలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమీ లేవు సార్. ఓకే, నోట్ చేయండి. హలో సార్, మీరు అవి నోట్ చేసుకున్న తర్వాత ప్రాబ్లం చేస్తున్నట్టు ఎనీ డౌట్, ఏదైనా డౌట్ ఉంటే గ్రూప్ లో పెట్టడానికి ఇబ్బంది అయితే నా పర్సనల్ నెంబర్ వాట్సాప్ పెట్టి పంపించండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, టుడే క్లాస్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. 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 ఓకే, థ్యాంక్ యూ. ఓకే, Thank you so much, sir. బాయ్ సార్. బాయ్. అందరం మాట్లాడుకుంటాం. బాయ్ సార్. ఓకే అమ్మా. హలో వర్మ. జగ్గు బాయ్. జగ్గు. అయిపోయింది మరి ఫోన్ కాలేదు. యూ హ్యావ్ బీన్ మ్యూటెడ్ బై టీచర్. టీచర్ చేత వర్మ వర్మ రే వర్మ చెప్పయ్యా. రే టీచర్ కొత్తగా గ్రూప్ అనౌన్స్ చేశారు. ఆ గ్రూప్ లో ఎవరికైనా నంబర్స్ కావాలంటే కాస్త వర్మ గడికి ఇవ్వండి. కూర్చోలో అభి అభి అందరూ వస్తారు. మా నీ పేరేంటి రాలైట్ సింగరాజు అమ్మ పేరు మార్చమని నీ నోట్ చేయం కానీ పేరెంట్ మార్చి ఫస్ట్. సర్లే మార్చాను కానీ రాజాగాడు ఉన్నాడా? లేడు. వెళ్ళాడేంటి? లేడురా. అజగాడు ఎంటున్నాడు క్లాసు? ఆడు మాట్లాడుతున్నాడు, నిన్న మాట్లాడాడు, ఈ రోజు మాట్లాడాడు. ఇంకేంట్రా? స్పీకర్ అయిపోయింది కదా. స్పీకర్ లో ఫోన్
అయిపోయింది కదా. అభి నాకు వాట్సాప్ చేయి అభి రాష్ని వాట్సాప్ చేయి నాకు. రాలేదేంటి? హలో అక్షయ్, అందరూ కూడా అసలు కెమెరా కూడా ఆన్ చేయలేదు. ఇది ఒక్కటి వచ్చేసింది దీనికి. ఎవరు మేము ఆన్ చేసావురా? అబ్బాయి అన్నాడు. అయితే నాకు నీకే చెప్పాడు ఆన్సర్. అరే తరుణ్, ఫోన్ కొడి. ఫోన్ ఇయ్యా. సరే బాయ్ 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 బాయ్. హాయ్. తను హాయ్. హర్ని వీడియో ఆన్ చేయి. నిన్ను చూపి మా కాల్ని కాదు. ఎవరెవరున్నారు ఇంకా? హలో, నువ్వు ఆన్ చేయి. నువ్వు ఆన్ చేయి, ఆన్ చేస్తా. నేను ఆన్ చేసి నువ్వు ఆన్ చేయి. నాకు కనిపించట్లే, నాకు కనిపించేంత వరకు ఆన్ చేయి. ఆన్ చేయి. చేశాను. ఇది ఒక్క నిమిషం ఉంది. ఛార్జింగ్ పెట్టుకోవాలి, మధ్యాహ్నం ఛార్జింగ్ అయిపోయింది. హాయ్. హాయ్. చేస్తున్నావు? మాకు మీ ఫేస్ ఏం సరిగ్గా అనిపించట్లేదు. ఏంటి? మా లైవ్ క్లాసెస్ స్టార్టెడ్ అని వస్తుందేంటి? నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడే. పివి రమణ ఫర్ 10th CD క్లాసెస్ అంట.
హలో ఈ సంఖ్య ఉండొచ్చు. హనీ హనీ నేను వాట్సాప్ వీడియో కాల్ చేస్తా బాయ్